హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో రుచికరమైన లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా సూపర్ ఉంటుందన్నమాట. ఒకటికి రెండు ఎక్స్ట్రా తినేస్తాము, అంత బాగుంటుంది. సో ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మీరు కూడా డెఫినెట్గా ఇదే వేలో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరి ఈ పచ్చి కొబ్బరి లడ్డు కోసం ముందుగా ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకుని చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు మిక్సీ జార్ కాకుండా తురుముకునేది ఉంటుంది కదా, మనం క్యారెట్ తురుముకుంటాము, దానితో అయినా సరే మంచిగా మెత్తగా తురుముకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా చూసారు కదా, మెత్తగా ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది. వీటిని మనం ఒక కప్స్ వైజ్గా కొలుచుకోవాలండి. సో చూద్దాం చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ కొబ్బరి తీసుకుంటున్నాను కనుక 2 కప్స్కి 1 కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా ఈ బెల్లం కూడా బాగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎలాంటి పాకం అనేది అసలు అవసరం లేదండి. ఇక్కడ బెల్లం మనకి కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం సిరప్ అనేది చూసారా మంచిగా కరిగిపోయింది ఒక 10 మినిట్స్కే. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ బెల్లంలో కొంచెం నలకలు ఉంటాయి కనుక వడపోసుకోవాలండి ఖచ్చితంగా. ఇలా ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ బెల్లం సిరప్ మంచిగా వడపోసుకున్నట్లయితే నీట్గా మనకి ఫిల్టర్ అయిపోతుందండి. ఎలాంటి నలకలు ఉన్నా కానీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని తీసి పక్కన ఉంచుకుందాము. సేమ్ అదే ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటామండి. ఇంకా ఎక్కడా కూడా మనం నెయ్యి అనేది వాడము, ఇక్కడే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాము. కొంచెం నెయ్యి హీట్ అయ్యాక 2 కప్స్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. అదే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ తురుము వేసుకొని మనకి పచ్చి కొబ్బరిలో నుంచి పచ్చిదనం అనేది పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ స్టవ్ దగ్గరే ఉంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కొద్దిగా ఒక 10 మినిట్స్కే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం సిరప్ కూడా వేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 కప్స్ పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు నేను బెల్లం అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ బెల్లము ఈ పచ్చి కొబ్బరిలో బాగా కలిసేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ టైంలోనే కొంచెం ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలని కచ్చాపచ్చా దంచి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా అంతా కలుపుకోవాలి బాగా. ఈ పచ్చి కొబ్బరి మనకి ఏ కలర్లో రావాలంటే కొంచెం బ్రౌన్ కలర్, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ దగ్గరే ఉంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. సో ఒక 10 మినిట్స్కి కలర్ అనేది చేంజ్ అయింది చూసారా. ఈ విధంగా చేంజ్ అయ్యాక మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసే ముందు అసలు ఉండ కడుతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, కొంచెం నేను ఇక్కడ చెక్ చేసి చూసుకుంటున్నాను. మంచిగా పచ్చి కొబ్బరి బెల్లం మంచిగా కలిసిపోయి ఇక్కడ మనకి ఉండ అయితే ఒక లడ్డులాగా ఫామ్ అయిందనమాట. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే చూడండి, స్టవ్ ఆఫ్ చేశాక నేను చూపిస్తున్నాను. మంచి కలర్లో పచ్చి కొబ్బరి బెల్లం అయితే మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజులో ఈ కొబ్బరుండలు రెడీ చేసుకున్నామంటే 1కి 2 ఎక్స్ట్రా తినేస్తారు చెప్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పచ్చి కొబ్బరి, బెల్లం, కొంచెం నెయ్యి, అలాగే 2-3 ఇలాచీ ఉంటే సరిపోతుందండి. సో చూసారుగా, కలర్ఫుల్గా హెల్దీ పచ్చి కొబ్బరి బెల్లంతో కొబ్బరి లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పచ్చి కొబ్బరి ఇంట్లో చాలామందికి ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. సో టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. రెగ్యులర్గా ఇంకా కొబ్బరికాయ అనేది టెంపుల్స్కి తీసుకెళ్తూ ఉంటారు కనుక పచ్చి కొబ్బరి ఎక్కువగా స్టోర్ చేసుకుని ఉంటారు కనుక తప్పకుండా మీరు ఈ పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇంట్లో డెఫినెట్గా రెడీ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. మీరు ఇదే వేలో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. పర్ఫెక్ట్ పచ్చి కొబ్బరి లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. 1కి 2 ఎక్స్ట్రా తింటారు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తాం. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో కానీ అలాగే గాజు బౌల్లో కానీ పెట్టుకున్నట్లయితే కనీసం ఒక 10 రోజులైనా రోజుకు ఒక లడ్డు తిన్నా చాలా బాగుంటుందన్నమాట.
నేను ఇక్కడ చూసారా ఒక గాజు బౌల్లోకి అయితే 1 బై 1 యాడ్ చేసేసి స్టోర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన టైంలో చక్కగా ఒకటి తీసుకుని తిన్నట్లయితే ఇంకోటి తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మనం ఇక్కడ షుగర్ వాడకుండా అచ్చంగా బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా హెల్దీగా ఎవరైనా తినేసేయొచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన లడ్డు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారా కలర్ఫుల్గా లడ్డూలు అయితే ఎంత బాగా కుదిరాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి తప్పకుండా. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.